వాళ్ళు నడిపించే రిమోట్ కంట్రోల్ ఇంకోటి ఉంది. అంటే ఇక్కడ యేసు ధిక్కరించింది ఎవరని? యెహోవాని. కాబట్టి ఇలాంటి అమానుషమైనటువంటి ఆటవికమైనటువంటి ఆజ్ఞలన్నిటి మీద యెహోవా ఆజ్ఞలన్నిటి మీద యేసు తిరుగుబావుట ఎగరవేశాడు. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పిన యెహోవా మాటని కాదని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అంటూ యెహోవాకి పూర్తి విరుద్ధమైన బోధనలు చేశాడు. పాత నిబంధనలో యెహోవా ఏమంటాడు? కంటికి కన్ను పంటికి పన్ను చెల్లి తీరవలసిందే అంటాడు. కానీ యేసేమంటాడు? అది కాదు నాయన, ఆ మాట విన్నారు కదా, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించండి అంటూ యెహోవాకి పూర్తి ఎక్స్ట్రీమ్ బోధనల్ని, విరుద్ధమైన బోధనలు చేశాడు. ఈ విధంగా యేసు యెహోవా ఆజ్ఞలను ధిక్కరించడం కాదు, తన జీవితం అంతా యెహోవాపై పోరాడాడు. ఆ పోరాటంలోనే యెహోవా భక్తులైన యూదుల ఆగ్రహానికి గురై ప్రాణాలని కూడా పోగొట్టుకున్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను, యేసు పోరాడింది సైతాను మీదో మనుషుల మీదో కాదు, బైబిల్ దేవుడి మీద. బైబిల్లో పోరాటం